వెల్కమ్ టు అవర్ ఛానల్ రాజా కాంపిటేటివ్ సర్కిల్. ఇప్పుడే ఆర్పిఎఫ్ నుంచి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ వచ్చింది. ఆ అప్డేట్ ఏంటంటే చూద్దాం. అదేంటంటే టెంటేటివ్ ఎగ్జామ్ షెడ్యూల్ ఫర్ ద అబోవ్ సెన్ ఈజ్ అండర్. అంటే ఈ ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ యొక్క కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ని మార్చి 2 నుంచి మార్చి 2, 2025 నుంచి మార్చి 20, 2025 మధ్య జరుగుతుందని ఇప్పుడే అనౌన్స్ చేశారు. అదేవిధంగా ఇంకా మన ఛానల్ని ఏమైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే ఒక చిన్న లైక్ చేయండి. అదే సెకండ్ పాయింట్ వచ్చేసి ద లింక్ ఫర్ వ్యూయింగ్ ద ఎగ్జామ్ సిటీ అండ్ డేట్ అండ్ డౌన్లోడింగ్ ఫర్ ట్రావెల్ అథారిటీ ఫర్ ఎస్సీ అండ్ ఎస్టీ క్యాండిడేట్స్ విల్ బీ మేడ్ లైవ్ 10 days prior to the exam date on the official websites of all RRBs. అంటే అన్ని రైల్వే రిక్రూట్మెంట్ బోర్డుల నుంచి అభ్యర్థులందరూ మీ యొక్క ఎగ్జామ్ సిటీ మరియు డేట్ను మీ ఎగ్జామ్కు ముందుగా 10 రోజుల ముందుగా డౌన్లోడ్ చేసుకోమని చెబుతున్నారు. అదేవిధముగా థర్డ్ పాయింట్ వచ్చేసి డౌన్లోడింగ్ ఆఫ్ ఈ కాల్ లెటర్స్ విల్ స్టార్ట్ 4 days prior to the exam date మెన్షన్డ్ ఇన్ ఎగ్జామ్ సిటీ అండ్ డేట్ ఇంటిమేషన్ లింక్. ఈ థర్డ్ పాయింట్ ఏంటంటే మీ యొక్క ఎగ్జామ్కు 4 రోజుల ముందుగా మీ యొక్క ఈ కాల్ లెటర్ మరియు అడ్మిట్ కార్డులను రిలీజ్ చేస్తారు. ఆ అడ్మిట్ కార్డులను డౌన్లోడ్ చేసుకోండి. ఫోర్త్ పాయింట్ వచ్చేసి ఆధార్ లింక్డ్ బయోమెట్రిక్ అథెంటికేషన్ ఆఫ్ క్యాండిడేట్స్ విల్ బీ డన్ ఇన్ ద ఎగ్జామ్ సెంటర్ ప్రియర్ టు ఎంట్రీ ఇన్ ద ఎగ్జామ్ హాల్. అంటే మీరు ఎగ్జామ్ హాల్లోకి ఎంట్రీ కాకముందుకే అక్కడ బయోమెట్రిక్ తంబు ద్వారా తంబు వేయించుకుంటారు. మీరు తంబు వేసిన తర్వాతనే మిమ్మల్ని లోపలికి అలౌ చేస్తారు. అదేవిధంగా క్యాండిడేట్స్ ఆర్ రిక్వైర్డ్ టు బ్రింగ్ దేర్ ఒరిజినల్ ఆధార్ కార్డ్ ఆర్ ప్రింట్అవుట్ ఆఫ్ ఈ వెరిఫైడ్ ఆధార్. క్యాండిడేట్స్ ఆర్ అడ్వైజ్డ్ టు అథెంటికేట్ దేర్ ఐడెంటిఫికేషన్ టు ఆధార్ వెరిఫికేషన్ ఇఫ్ నాట్ డన్ ఆల్రెడీ by logging in with their credentials at www.rrbapplygovernment.in to facilitate smooth entry into the examination center. అదేవిధంగా మీ యొక్క ఒరిజినల్ ఆధార్ కార్డులను తీసుకొని వెళ్ళండి. ఒరిజినల్ ఆధార్ కార్డు లేని పక్షంలో మీరు ఆధార్ కార్డు యొక్క ప్రింట్అవుట్లు ఈ ఆధార్ కార్డును తీసుకొని వెళ్ళొచ్చు. ఈ ఆధార్ కార్డుని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలంటే ఆధార్ యాప్ ఉంటుంది. ఈ ఆధార్ యాప్లో డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ ఆధార్లో మీ యొక్క ఆధార్ కార్డుతో లాగిన్ కావాలి. మీ మొబైల్ నెంబర్తో మీ మొబైల్ నెంబర్ ఉంటుంది కదా, ఆధార్ కార్డుకు లింక్ అయింది. ఆ లింక్ అయిన మొబైల్తో ఈ ఆధార్ అనే యాప్లో లాగిన్ కావచ్చు. లాగిన్ అయిన తర్వాత మీ డీటెయిల్స్ ఎంటర్ చేస్తే ఆధార్ కార్డు రెడీ అవుతుంది. దానిని మీరు అక్కడ ప్రింట్ తీసుకోవచ్చు ఒకవేళ ఒరిజినల్ ఆధార్ కార్డు లేని పక్షంలో. అదేవిధంగా ఫిఫ్త్ పాయింట్ వచ్చేసి candidates are advised to refer only to the official websites of RRBs for latest updates on the recruitment process. Please do not be misled by unauthenticated sources. ఫిఫ్త్ పాయింట్ ఏంటంటే అభ్యర్థులందరూ మీకు ఏమైనా సందేహాలు ఉంటే ఈ ఆర్ఆర్బీ అఫీషియల్ వెబ్సైట్ మాత్రం చెక్ చేసుకోండి, ఎక్కడ చెక్ చేసుకోకుండా. ఎందుకంటే చాలా రాళ్ళలో ఫేక్గా ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉంటారు. అదేవిధంగా సిక్స్త్ పాయింట్ వచ్చేసి బివేర్ ఆఫ్ థాట్స్ హూ ట్రై టు మిస్గైడ్ క్యాండిడేట్స్ విత్ ఫేక్ ప్రామిసెస్ ఆఫ్ అపాయింట్మెంట్ ఫర్ జాబ్స్ ఆన్ ఇల్లీగల్ కన్సిడరేషన్. ఆర్ఆర్బీ సెలెక్షన్స్ ఆర్ బేస్డ్ ఆన్ ద కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అండ్ రిక్రూట్మెంట్ ఈజ్ బేస్డ్ ఓన్లీ ఆన్ ద మెరిట్ ఆఫ్ ద క్యాండిడేట్స్. ఈ సిక్స్త్ పాయింట్ ఏమిటంటే చాలామంది బయట ఫేక్గా చెప్తూ ఉంటారు, అమౌంట్ కడితే జాబ్ ఇప్పిస్తామని. అలా నమ్మి మోసపోకండి. ఎందుకంటే ఆర్ఆర్బీ యొక్క సెలెక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే ఫస్ట్ సిబిటి ఎగ్జామ్ ఉంటుంది. ఈ ఎగ్జామ్లో మెరిట్ వచ్చిన వాళ్ళకే జాబ్స్ ఇస్తారు. ఇట్లా బయట చెప్పిన మాటలు నమ్మి మోసపోకండి. ఓకే గైస్, ఈ విషయం మీకు అందరికీ తెలిసి ఉందనుకుంటున్నాను. ఈ ఇన్ఫర్మేషన్ వల్ల మీకు ఎంతో కొంత యూజ్ అయింది అనుకుంటున్నాను. ఇలాంటి యూజ్ఫుల్ ఇన్ఫర్మేషన్ మిస్ కాకుండా ఉండడానికి వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి గైస్. ఆల్ ది బెస్ట్ ఆల్ ఆఫ్ యూ. ఎగ్జామ్ రాయబోతున్న మీ అందరికీ ఆల్ ది బెస్ట్.